నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి జూపల్లి పర్యటన. అకాల వర్షం, వడగళ్ల కారణంగా నష్టపోయిన పంటలు పరిశీలన. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీకి షాక్. బొలిశెట్టి ఆధ్వర్యంలో జనసేనలో చేరిన పార్టీ నాయకులు. ఏపీలో ఎన్నికల సందడి. పశ్చిమ గోదావరి జిల్లా కలవపూడిలో స్వతంత్ర అభ్యర్థి ఇంటింటి ప్రచారం. బండ్లగూడ మేయర్పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం. మహేందర్ గౌడ్కు వ్యతిరేకంగా 16 మంది కార్పొరేటర్ల మద్దతు. కృష్ణా జిల్లా రామాపురంలోని చేపల హ్యాచరీలో విష ప్రయోగం. చెరువులోని 10 లక్షల విలువ చేసే 5 లక్షల చేప పిల్లల మృతి. కామారెడ్డి జిల్లా పరిధిలోని పలు మండలాల గ్రామాల్లో అకాల వర్షం, వడగళ్ల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రకృతి వైపరీత్యాలకు రైతులు అధైర్యపడవద్దని అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 10 నుండి 15 వేల రూపాయల వరకు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పాలించి ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. వల్ల బీభత్సమైనటువంటి వడగండ్ల వాన దెబ్బకు ఎక్కువగా కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా రైతులు నష్టపోయారు. సుమారుగా 2 కలిపి 20,000 ఎకరాల పైన నష్టం జరిగింది. అది అన్ని రకాల పంటలు, ఇది అనేది కాకుండా ఏది దాన్ని మిగిలించకుండా మొదలైన పంట పూర్తిగా నీలమట్టమైంది. ఒక్క గింజ విధానం కూడా చేతికి రాదు. అంటే అంత నష్టం జరిగింది. అందుకనే ప్రభుత్వం ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జరిగిన మరో రోజే నిర్ణయం తీసుకుని, ఢిల్లీలో ఉన్నా కూడా నిర్ణయం తీసుకొని ప్రతి ఎకరానికి అంటే పంట నష్టం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది అన్ని రకాల పంటలు అందరి రైతాంగానికి ఒక సెంటు కూడా వదిలిపెట్టకుండా ఎంత నష్టం జరుగుతుందా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. పార్టీల నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా కలవపూడి గ్రామంలో నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల ఆశీస్సులతోటి, ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు ఉండి నియోజకవర్గంలో మా కలవపూడి మా స్వగ్రామంలో ఈరోజు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాను. ఈ డోర్ క్యాంపెయిన్లో ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి, అభిమానించి ఆశీస్సులు అందజేయటం నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో మా కుటుంబాన్ని ఏదైతే రైతులు పక్షాన నిలిచిన కుటుంబం, మా తండ్రి గారు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, రైతులకు అండగా నిలవాలని నిరంతరం కాలువని బాగు చేయించాలి, అలాగే మురుగు కాలువలు బాగు చేయించాలని తపనతోటి నిరంతరం కష్టపడి శ్రమించేవారు. అలాగే విద్యాదానం కూడా అందించాలని చెప్పి గ్రామస్తులు, పెద్దలు, దాతలు అందరి సహకారంతో మనం గ్రామంలో హై స్కూల్ కూడా నిర్మించుకుని పిల్లలందరినీ కూడా చదివించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నేను ఉండి కలవపూడి ముద్దుబిడ్డగా, అందరూ కూడా కలవపూడి శివగా పిలుచుకునే విధంగా ఈరోజు కలవపూడికి నువ్వు వన్ని తెచ్చిన బిడ్డ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీకి షాక్ తగిలింది. స్థానిక 31వ వార్డు పార్టీ మాజీ యోజన అధ్యక్షుడు నాగు జనసేనలో చేరారు. బీజేపీ, జనసేన, టీడీపీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు 200 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం గొల్లగూడెం సెంటర్లో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా, కూటమి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదిస్తే గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రతి కుటుంబానికి ఇంటి పట్టా ఇప్పించే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు బొలిశెట్టి. ప్రతిపక్ష పార్టీలు గెలిపించండి, ఈ యొక్క వైకాపా ప్రభుత్వాన్ని ఓడించండి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్ళండి. ప్రజలు మళ్ళీ ఏదైతే నష్టపోయారో అదేవిధంగా వాల్యూస్ పెరగాలి. భవన నిర్మాణ కార్మికులకి తినలేదు, ఏమనంటే మీకు అయ్యి పంపిస్తున్నాం, ఈ ఇచ్చి ముష్టమకు అక్కర్లేదు, మాకు పని కావాలి, మా కష్టంతో మేము బతుకుతాం,
మాకు ఏమి ఇంట్లో కూర్చొని సోమరిపోతులే ఉండవలసిన అవసరం లేదని చెప్పి తత్వాన్ని ప్రజల్లోంచి బయటకు వస్తూ ఉంది. ఇవాళ అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం. సోదరిమణి వచ్చింది, నాకు ఇళ్ల స్థలం వచ్చింది కానీ నాకు ఇలా ఇవ్వనివ్వట్లేదండి అని. ఈ దుర్మార్గ పరిపాలన ఇంటికి పంపించండి అని చెప్పి కోరుకుంటూ, ఎవరైతే మీకు డబ్బు ఇస్తారో డబ్బు మీదే, మీ దగ్గర మందులోనో కరెంటు బిల్లుల రూపంలోనో నిత్యావసర వస్తువుల్లోనో నేను కనుక గెలిస్తే తప్పకుండా మీ అందరికీ ఎక్కడ ఎలాంటి లంచగొండుతనం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తాడిపూడిలో సామాన్యుడు ఎవడైనా డబ్బు తీసుకుని లంచగొండి అధికారిని పోస్టింగ్ లేకుండా చేస్తాడు. లంచగొండి అధికారిని తాడిపూడిలో రాయము. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ ఏ ఆఫీస్లోకి వెళ్ళినా సరే మీకు స్వాగతం పలికి మీకు పనిచేసే ప్రజాదర్బాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి యువకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో చేశాను. కానీ ఆయన నగ్గిన తర్వాత నా ఆశలే కాదు, రాష్ట్రంలో అందరి ఆశలు కూడా అడియాసలు అయిపోయినాయి. ఆయన రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేసి రాష్ట్రాన్ని ఒక శ్మశానం లాగా సర్వనాశనం చేసేసాడు ఆయన. అసలు ఇక ఆర్థిక పరంగా ఒక లైనప్ లేదు, ఏమీ లేదు. పంచడమే తప్ప రాష్ట్రానికి రూపాయి ఇన్కమ్ లేకుండా, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా, ఒక ఫ్యాక్టరీలు లేకుండా, కంపెనీలు లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 20 సంవత్సరాల వెనక్కి రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసి నేను, అలాగే మన తాడేపల్లిగూడెం కూడా ఈ 5 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయింది. కనీసం రోడ్లు కూడా గోతులు కూడా పోర్చలేని హీన స్థితికి మన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నియోజకవర్గం వచ్చిందని. ఆ జిల్లాలో 2 ప్రధాన పార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి. బీసీ ఓట్లు అధికంగా ఉన్న ఆ జిల్లాలో అధికారంలో ఉన్న పార్టీ ఇంకా ఎంపీ అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చినా హస్తం పార్టీలో చలనం లేదు. ఇంతకీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకింత ఆలస్యం చేస్తోంది? సామాజిక సమీకరణాలతో అభ్యర్థి ఎంపిక లేట్ అవుతోందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ నేతలకు గడ్డుకాలం ఎదురవుతుంది. ఒక్కసారిగా అధికారం కోల్పోగానే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నేతలంతా వలసల దారి పట్టారు. కాంగ్రెస్ హవా నడుస్తూ ఉండటంతో హస్తానికి జై కొడుతూ ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. అయితే అప్పట్లో ఒంటెత్తు పొగడలు, కనీసం తమ కింది స్థాయి నేతలకు మర్యాద ఇవ్వకపోవడం, పార్టీ కోసం తాము పడ్డ కష్టాన్ని గుర్తించకపోవడమే వలసలకు కారణంగా తెలుస్తుంది. ఇలాంటి పరిణామాల మధ్య కామారెడ్డి మున్సిపల్లో బీఆర్ఎస్ బలం తగ్గి కాంగ్రెస్ బలం పుంజుకోవడంతో చైర్మన్ సీటును కైవసం చేసుకునే పనిలో పడ్డారు హస్తం నేతలు. 2019లో కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 42 స్థానాలకు గాను బీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 12, బీజేపీ 8, స్వతంత్ర అభ్యర్థులు 6 మంది గెలుపొందారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు ఎలాంటి మార్పులు లేకపోగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో వలసలు ప్రారంభమయ్యాయి. దీంతో 27 మందితో సంఖ్యాబలాన్ని పెంచుకున్న కాంగ్రెస్ జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్కు అవిశ్వాస తీర్మానం అందించి క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. కొద్ది రోజుల పాటు హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ లో బస్ చేసి ఆ తర్వాత క్యాంపును గోవాకు మార్చారు కాంగ్రెస్ కౌన్సిలర్లు. ఈ పరిణామాల తరువాత బీఆర్ఎస్ కు చెందిన మరో 9 మంది కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అయితే వీరిలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాచారెడ్డి మండల ప్రధాన నాయకుడు అనుచరులు ఉండటం చర్చకు దారితీసింది. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ నేతల ఆదేశాల మేరకే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధాన నాయకులైన 4 వ్యక్తులకు సంబంధించిన అనుచరులు పార్టీ ఫిరాయించడం వెనుక ఏదో మతలబు ఉందన్న ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఓ వివాదంతో దేవునిపల్లికి చెందిన పురుదొండ వనిత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ చేరారు. అయితే ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమితో చైర్మన్ పీఠంపై ఆశలు పెంచుకున్న వనిత అందుకోసం పలువురు బీఆర్ఎస్ నాయకులకు గాలం వేస్తూ వస్తున్నారు. మరోపక్క వనితతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇంద్రప్రియ మరికొందరు చైర్మన్ పీఠం కోసం పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. దీంతో బయటకు కలిసే ఉన్నట్టు కనిపిస్తున్న క్యాంపు నేతలు 2 గ్రూపులుగా విడిపోయినట్టు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ 12 నుంచి 36 మందితో సంఖ్యాబలం పెంచుకొని చైర్మన్ పీఠాన్ని దించేందుకు కావాల్సిన 1/3 మద్దతుతో సిద్ధంగా ఉంది. మరో 3-4 రోజుల్లోనే చైర్మన్ సీటును సొంతం చేసుకోనుంది. ఈ పరిణామాల మధ్య కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఎవరు ఆశీస్సులవుతానన్నది ప్రస్తుతంగా ఉత్కంఠంగా మారింది.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటింగ్లో మేయర్కు వ్యతిరేకంగా 16 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. దీంతో మేయర్ మహేందర్ గౌడ్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మేయర్తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇప్పటికే మేయర్ మహేందర్ గౌడ్ తన కార్పొరేటర్లు అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో సమావేశాన్ని నిర్వహించి నూతన మేయర్ని ఎన్నుకోనున్నట్లు డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం జరిగి నెగ్గడం జరిగింది. ఈరోజు అవినీతిని అంతమొందించి నెగ్గడం జరిగింది. అంటే ధర్మం గెలిచింది. ఇవాళ 16 మంది కార్పొరేటర్లు అందరూ కలిసి ఒకే మాట మీద నించొని ఈ విజయం ఒక్కరిది కాదు, అందరి విజయం, 16 మంది కార్పొరేటర్ల విజయం ఇది. అంతేకాదు ఈరోజు ఇంత కాంపిటీషన్గా ఇంత పోటీగా ఉన్నా కూడా అందరూ మాకు సహకరించి ఎన్నిక జరిగినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. గత 72 రోజుల నుంచి అవినీతి పైన పోరాటం జరుగుతూ ఉన్నది. అయినా ఎన్ని కష్టాలు పెట్టినా, ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా అందరూ ఒకటే వైపు ఉండి, మా వైపే ఉండి మమ్మల్ని నెగ్గించడం జరిగింది. ఈరోజు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం జరిగి 2 నెలల నుంచి రాజ్యాంగం కల్పించిన హక్కుకు మేము మేయర్ ఒంటెత్తు పోగడల పైన, ఆయన అవినీతి పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. వాళ్ళు పక్కదారి పోయి కోర్టు నుంచి పోయి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. దాన్ని మేము సవాల్ చేస్తూ న్యాయస్థానం న్యాయం అయితే ఏదైతుందో దానికి మాకు అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ప్రకారం ఈరోజు బండ్లగూడ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దానికి సంపూర్ణంగా 16 మంది ఓటేసి మేయర్పై అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఈరోజు మేయర్ని చైర్పై నుంచి దించడం జరిగింది. ఒంటెత్తు పోగొడాలు పోయిన మేయర్ గారిని ఈరోజు చైర్పై దించడం జరిగింది. రేపు రాబోయే దానిలో బండ్లగూడ కార్పొరేషన్ని మేము 16 మంది కాక అందరం కలుపుకొని కార్పొరేషన్ ఎలా అభివృద్ధి చేయాలనేది అందరం సమస్య కూర్చొని మాట్లాడి అన్ని రంగాల్లో కార్పొరేషన్ అభివృద్ధిలో నడిపిస్తాం. కార్పొరేటర్లు 16 మంది సభ్యులు ఫామ్ 1 ద్వారా జిల్లా కలెక్టర్ గారికి శ్రీ బుర్రా మహేందర్ గౌడ్ మేయర్ బండ్లగూడ జాగీర్ గారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుటకు కోరడం జరిగింది. అందులో భాగంగా శ్రీత జిల్లా కలెక్టర్ గారు ఫారం 2 ద్వారా వారికి నోటీసులు జారీ చేసి ఉండడం జరిగింది. తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. హాజరైన 16 మంది సభ్యులు కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానము ప్రవేశపెట్టాలని కోరడం జరిగిందో ఆ 16 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వారి చేతులెత్తి ఓటు వేయడం జరిగింది. కాబట్టి మొత్తం 22 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్లో నికరంగా 21 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఇక్కడ లేరు. కాబట్టి హాజరైన 16 మంది సభ్యులు కూడా, అనగా కోరం కంటే అధికంగా కూడా 16 మంది సభ్యులు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. కార్పొరేటర్లు 16 మంది సభ్యులు ఫామ్ 1 ద్వారా జిల్లా కలెక్టర్ గారికి శ్రీ బుర్రా మహేందర్ గౌడ్ మేయర్ బండ్లగూడ జాగీర్ కార్పొరేటర్లు 16 మంది సభ్యులు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుసరించాల్సిన విధానాలను నాయకులకు వివరించారు. పార్లమెంటరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ ఏ హామీలు ఇచ్చి ఏ మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేసుకుని వాళ్ళ అధికారంలోకి వచ్చిర్రో అవన్నీ చేస్తలేరా మనం చూడాలి. చేస్తలేరు కాబట్టి వాటిని ప్రజలకు చెప్పాలి. ప్రజలకు ఎట్లా చెప్పాలి? సోషల్ మీడియా వేదికగా చెప్పాలి, కలిసినప్పుడు చెప్పాలి, ప్రెస్ మీట్ల రూపంలో చెప్పాలి, నలుగురం కలుసుకొని మాట్లాడుకున్న కాడ చెప్పాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ ప్రచారంలో కూడా ఎప్పటికప్పుడు చెప్పాలి. ప్రచారం అంటే జెండాలు పట్టుకుని కండువాలు వేసుకుని ఉరుకుడే ప్రచారం కాదు. మస్తూరికినాం, ఏమైంది? ఎన్ని మీటింగ్లు పెట్టినాం? ఎంతమంది వచ్చారు? ఏమైంది? అదే ప్రచారం కాదు. ఇంట్లో నుంచి మొదలుకొని
మొదలుకొని గల్లీలో నుంచి మొదలుకొని చౌరస్తా దాకా, తర్వాత మన సోషల్ మీడియా వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఈ వేదికల ద్వారా అన్నిటి ద్వారా మనం ప్రచారం చేస్తూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. ఒకటే మాట గట్టిగా చెప్పాలి. నేను ఇవాళ మీకు చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని నమ్మి మీరు ఓట్లేస్తే ఏమేం చేస్తామన్నారో అవి ఏమీ చేస్తలేరు వాళ్ళు. మళ్ళీ కనుక మీరు తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇక వాళ్ళ ఆయనతో కూడా ఏం చేయరు. ఇప్పుడు ఏం చేస్తలేరు మనకు కనబడుతున్నది ప్రజలకు. ఏం చేయకుండా నువ్వు ఓటేసినావు అనుకో ఇక ఆయనతో చేయరు. వాళ్ళు ప్రతిపక్షంలో మన పాత్ర ఏంది? అధికార పార్టీ ఏ హామీలు. హైదరాబాద్ ముషీరాబాద్లో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎంకు అభినందన సభ ఏర్పాటు చేశారు. దీనికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస హాజరయ్యారు. గత ప్రభుత్వం కంటే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే మున్నూరు కాపులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. మున్నూరు కాపులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చన్నారు ఎమ్మెల్యే. ప్రధాన డిమాండ్, చిరకాల వాంఛ, చిరకాల కోరిక, చిరకాలంగా కూడా మున్నూరు కాపుల కార్పొరేషన్ కావాలని చేస్తున్న డిమాండ్ ని ప్రభుత్వం గుర్తించి మున్నూరు కాపుల కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. తదుపరి విధి విధానాలను ఏర్పాటు చేస్తూ ప్రధానంగా ఎక్కువగా వ్యవసాయంపై జీవనం కొనసాగిస్తున్న వారికి, అదేవిధంగా విద్యను ఉన్నతమైన చదువులు చదువుకున్న వారికి సహాయాన్ని అందించే కార్యక్రమం, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని నిర్ణయిస్తులుగా ముందుకు పోయే వారికి ఏ విధంగా సహకారం అందించాలని కొన్ని ఆలోచన విధి విధానం కూడా తీసుకోవాలి చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో బలహీన వర్గాల కులగణను కూడా పూర్తి గావింపజేసి ఎవరి ఇస్తా ఎంత అని తేలిన తర్వాత ప్రతి కులంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రభుత్వాల పక్షాన ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి చేయూతనివ్వాలని చెప్పని కూడా ఈ ప్రభుత్వం ఒక కృతనిశ్చయం తీసుకుని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పటికే 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. గతంలో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది ఏదంటే కాంగ్రెస్ పార్టీ. విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే లంచం తీసుకుంటూ మండల డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సర్వే నెంబర్ దిద్దుబాటు కోసం భూ యజమాని మురళి నుంచి 10,000 లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయారు. గత కొన్నేళ్లుగా శ్రీనివాసరావుపై విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నారా భువనేశ్వరి, నారా లోకేష్ దంపతులు. ఎన్టీఆర్ రాజును కలిసి శాల్వతో సత్కరించి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు నారా భువనేశ్వరి. ఈ సందర్భంగా తన తండ్రి అభిమానిగా ఎన్టీఆర్ రాజు చేసిన పలు సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యులకు వివరించారు. నారా లోకేష్, బ్రాహ్మణి ఎన్టీఆర్ రాజుతో తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ మంత్రి కోమటిరెడ్డి హామీతో సమ్మె విరమించారు. నేటి సాయంత్రం నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేనందున సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని మంత్రి చెప్పడంతోనే తాత్కాలికంగా సమ్మెను విరమించినట్లు చెప్పారు. జరుగుతున్నటువంటి సమస్యల మీద ఆ రోజు బంద్ పెడితే ఈ రోజు స్ట్రైక్ ని కాల్ ఆఫ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకున్నటువంటి ప్రథమ సమస్య, గత 25-30 ఏళ్ళ నుంచి చాలా మంది క్రెషర్ సోదరులు క్రెషర్ నడుపుతా ఉన్నారు. నడుపుతున్న క్రమంలో ఏదైతే ఆ రాయిదో ఉన్నటువంటి ఆ పిట్టు ఉన్నదో ఆ పిట్టు ఈ రోజు గత ప్రభుత్వంలో కూడా మేము ఒక 15 రోజులు స్ట్రైక్ చేశాము. సోమేష్ కుమార్ గారు పిలిపించి ఆ రోజు ఉన్నటువంటి రోనాల్ రాజు గారు, జేసీ రంజన్ గారు పిలిచి చర్చలు చేయడం జరిగింది. ఆ చర్చలు చేసినప్పుడు ఈ గుంత ఏదైతే మేము దోయినామో దాన్ని ఒక 20 సంవత్సరాల నుంచి ఏదైతే ఇప్పుడు ఏదైతే మనం పెనాల్టీ చేస్తా అంటున్నారో ఆ రోజు టన్నుకు 10 రూపాయలు ఉండే, ఒక క్యూబిక్ మీటర్ కి 10 రూపాయలు ఉండే. ఆ తర్వాత అది 20 రూపాయలు అయింది. 1996లో 10 రూపాయలు ఉండే, 2000 సంవత్సరంలో 20 రూపాయలు, 2009లో 30 రూపాయలు, 2014లో 35 రూపాయలు, 2022లో 48 రూపాయలు, ఇప్పుడు 2024లో 142 రూపాయలు వేశారు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఏదైతే మేము డిగ్గింగ్ చేస్తున్నామో అది ఎక్కువ శాతం 90% జిల్లా. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలతో సహా అందరికీ ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎంసీసీ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారం చేసుకునే ముందు వాహనాలకు అనుమతులు తీసుకోవాలన్నారు ఎస్పీ. అనుమతులు లేకుండా ప్రచార సాధనాలను తిప్పితే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ప్రచారం చేసుకునే 48 గంటల ముందు సువిధా యాప్లో అనుమతులు తీసుకోవాలన్నారు.
16th మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ ఎలక్షన్ పోల్ డే కంప్లీట్ అవ్వడం వరకు, మన పోలింగ్ కంప్లీట్ చేసేసి కౌంటింగ్ అవ్వడం వరకు కూడా ఈ ఎంసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి ఈ టైంలో పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కిందకి ఉంటాము. మెయిన్ ఏంటంటే ఎవరైనా క్యాన్వాసింగ్ చేయాలన్నా, ప్రచారం చేయాలన్నా ఖచ్చితంగా వాళ్ళు ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రయర్ పర్మిషన్ తీసుకోకుండా చేయడానికి లేదు. దానికి సువిధ యాప్ వచ్చింది. దాని గురించి ఆల్రెడీ కలెక్టర్ మ్యామ్ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. సువిధ యాప్ లో కన్సర్న్డ్ పర్సన్ ఎవరు ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు యాక్చువల్లీ 48 hours ముందు. తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మఠం భూమి ఆక్రమణలకు గురైందన్నారు మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు. చిన్న రంగయ్య, పెద్ద రంగయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఆక్రమణదారులు చేసి బాండ్ పేపర్లో నవీన్ అనే వ్యక్తికి ఇచ్చారన్నారు. దీనికి నవీన్ అనే వ్యక్తి సూత్రధారుడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు రమేష్ నాయుడు. కోసం వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఎటువంటి వివరణ ఇవ్వకుండా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. చిన్నరంగయ్య, పెద్దరంగయ్య అనే వాళ్ళు 2015లో ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ద్వారా సంవత్సరానికి 2000 లీజు చెల్లించే విధంగా ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ద్వారా ఆర్డర్ను పొందడం జరిగింది. లీజుకి ఇచ్చింది అంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్ అది వ్యవసాయ నిమిత్తం ఇస్తుంది, అంతేగాని కమర్షియల్గా మీరు వాడుకోండి అని చెప్పేసి ట్రిబ్యునల్ కానీ లేకపోతే ఏ అథారిటీ కానీ లీజుకి ఇవ్వదు. అయితే ఆర్డర్ని అడ్డం పెట్టుకొని ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ 2015లో లీజు నిమిత్తం ఇచ్చిన ఆర్డర్ని అడ్డం పెట్టుకొని ఆ భూమిలో పెద్ద పెద్ద భవంతులు కట్టారు. రియల్ ఎస్టేట్ చేసి బిల్డింగ్లు అమ్మటము, అక్కడ ప్లాట్లు చేసి ప్లాట్లు అమ్మటము, ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా నడిచింది. ఒక పెద్ద మాఫియా దీని వెనక ఉంది. చిత్తూరు జిల్లా కుప్పం పిఎస్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఆసుపత్రి నందు న్యూరో సర్జరీకి హోల్ శస్త్రచికిత్స చేశారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న గుడిపల్లి మండలానికి చెందిన జయమ్మకు ఈ నెల 13న చేసిన సర్జరీ సక్సెస్ అయినట్లు మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. Where Dr. Mayur has operated, Dr. Mohan, who was leading the team of anesthesia, the team of the people who took care of the patient from A to Z. So I will hand over the proceedings to Dr. Mayur, and he will give you the details of the how this patient was cared, how he was treated, how he was operated, how it is an important surgery in public perspective, and why we are reporting such a heroic surgery being done in our organization. We are proud that many departments in PS hospital, they are doing one after another rare surgeries, or not only rare surgeries, even the intervention. All entire team is doing a good work, and we are very happy. Welcome to all of you. We have the neurosurgeon. సైబర్ క్రైమ్ నిందితులకు సహకరిస్తున్న 4 నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారికి వివిధ బ్యాంక్ అకౌంట్స్ అందిస్తున్న సురేంద్ర, నరేష్ బాబును అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ నిందితుల వద్ద కమిషన్ తీసుకొని 8 అకౌంట్స్లను అందించారు. దేశవ్యాప్తంగా 83 కేసుల్లో 5 కోట్ల ఈ అకౌంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ములుగు జిల్లా మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్ట సమీపంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలరేపాయి. గుట్ట సమీపంలో లక్ష్మీనారాయణ అనే రైతు చేనులో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అది గమనించిన రైతు వెంటనే మందపేట ఎస్ఐ రవికుమార్కు సమాచారం అందించగా సిబ్బందితో వచ్చి 6 మోటార్ సైకిళ్లు, ఒక మేకపోతు తవ్వకాల్లో పాల్గొన్న కొంతమందిని అరెస్టు చేశారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.